డైరెక్టర్ గారు గర్ల్ ఫ్రెండ్ ఇస్ అ ఫీల్ గుడ్ రామ్ కామ్ ఎంటర్టైనర్ అవునా కాదా? ఇది ఎలా చెప్పాలి అంటే ఇట్ ఈస్ అంటే మేము ఆనెస్ట్గానే ప్రతి టీజర్లో కానీ ప్రతి ప్రోమోలో కానీ మన సినిమా మూడ్ ఏంటని క్లియర్గా చెప్తున్నాం. ఆ మూడేమో స్వీట్ క్యూట్ రామ్ కామ్ అయితే కాదు. సో ఇట్ ఈస్ అ వెరీ వెరీ ఇంటెన్స్ రిలేషన్షిప్ డ్రామా. సో అండ్ ఇట్ చాలా ఒక ఇంటెన్స్ ఇమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమాగా రేపు థియేటర్స్లో ఉంటుంది అని నేను నమ్ముతున్నాను. సో రామ్ కామ్ అయితే కాదు, స్వీట్ అయితే కాదు, బట్ వెరీ రియల్. ప్రతి ఒక్కరు రిలేట్ చేయగలిగే కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి సినిమాలో. చాలా రియల్గా రూటెడ్గా ఉంటుంది. అండ్ సినిమా చూసి ఆ క్యారెక్టర్స్ని ఆ సిచ్యువేషన్స్ని కొన్ని రోజులు వాళ్ళతో పాటు ఇంటికి తీసుకెళ్తారు, దాని గురించి ఆలోచిస్తారు అనే నమ్మకం ఉంది. సో ఆ టైప్ సినిమా. సో అండ్ ఐడ్ లైక్ టు యాక్చువల్లీ ఇంక్లూడ్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టోరీ కూడా టు బీ టోల్డ్ ఇన్ దిస్ జనరేషన్ అండ్ in the generation of the relationships that we have today. It's a very important topic to be told, and not many people would be probably comfortable or open enough to talk about, but that's the exact reason why we have done this film. Yeah. So this is a very important question. Ido oka feminist film ah? Asal kada? Yeah. I don't see it as a feminist film. I see it as a thought-provoking film. It's more of it gives you another perspective, I feel. And you want to add something to it? యా అంటే నాకు గుర్తుంది ఫస్ట్ టైం నేను రష్మికకి స్క్రిప్ట్ పంపించినప్పుడు తను స్క్రిప్ట్ చదివాక నాకు ఒకటి బ్యూటిఫుల్గా చెప్పింది. ఏంటంటే ఐ వాంట్ టు డూ దిస్ ఫిల్మ్ యాజ్ అ బిగ్ హగ్ టు ఆల్ ద గర్ల్స్ అవుట్ దేర్ అనేది. అండ్ ఐ రిమెంబర్ టెల్లింగ్ హర్ ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక అబ్బాయిని. సో నేను ఈ సినిమా రాసిన పర్స్పెక్టివ్ ఏంటంటే ఎస్ ఐ వాంట్ దిస్ ఫిల్మ్ టు బీ ఎ బిగ్ హగ్ ఫర్ ఆల్ గర్ల్స్ అవుట్ దేర్, కానీ ఐఎమ్ మేకింగ్ ఇట్ ఫర్ మై బాయ్స్ అవుట్ దేర్. చాలాసార్లు నా ఫస్ట్ సినిమాకి ఈ సినిమాకి తేడా ఏంటంటే మై ఫస్ట్ ఫిల్మ్ వాజ్ అబౌట్ 2 people. ఒకరికి ఒకరు కరెక్ట్ అనే వాళ్ళు ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుందో ఆ సినిమా. దానికి స్పిరిచువల్ సీక్వెల్గా తీయాలని ఏం లేదు, సంబంధమే లేదు. కానీ ఈ సినిమా తీస్తుంటే నేను ఒకటి ఏం రియలైజ్ అయ్యానంటే ఈ సినిమా ఇట్స్ అబౌట్ ఒకరికొకరు అసలు కరెక్ట్ కాదనే వాళ్ళు కలిస్తే ఎలా ఉంటుందో, ఆ డిఫరెన్సెస్ని వాళ్ళు సార్ట్ అవుట్ చేయగలుగుతారా చేయలేరా, దాని గురించిన సినిమా. ఇన్కంపాటబిలిటీ గురించిన సినిమా. ది నేచర్ ఆఫ్ ఇన్కంపాటబిలిటీ, క్యాన్ ఇట్ బి ఓవర్కమ్ అనే సినిమా. అండ్ ఏంటంటే అమ్మాయిలు యూజువలీ వాళ్ళకి ఎర్లీ టీన్స్లోనే ఫిజికల్ చేంజెస్, డ్రాస్టిక్ ఫిజికల్ చేంజెస్ వాళ్ళు చూస్తారు. దాన్ని డీల్ చేయడం వల్ల చాలా త్వరగా వాళ్ళకి ఒక ఇమోషనల్ మెంటల్ మెచ్యూరిటీ వచ్చేస్తుంది. కానీ మా అబ్బాయిలకి కొంచెం టైం పడుతుంది. ఆ ఇమోషనల్ మెంటల్ మెచ్యూరిటీని మ్యాచ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. సో ఐ సీ దిస్ ఫిల్మ్ యాజ్ మై అఫెక్షనేట్ లవ్ లెటర్ టు బాయ్స్ అవుట్ దేర్ సేయింగ్ గైస్, సమ్ టైమ్స్ మనం రిలేషన్షిప్లో ఆ ఏజ్లో ఉన్నప్పుడు మనకి ఎదుటి వాళ్ళ పర్స్పెక్టివ్ అర్థం కాదు. సో మేబీ ఇలా ప్రెజెంట్ చేస్తే మనకు అర్థం అవుతుందో ఏమో అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా. సో ఫర్ మీ ఇట్ ఈస్ యాజ్ ఇంపార్టెంట్ that what the boys take away from this film is as important as what the girls take away from this film. So feminist cinema na kada, I don't know about these labels, but it is made for both genders for sure. So is this movie also meant only for girls ani? You have already answered that question. So it's not. It's definitely not. It's meant very much for boys as much as girls. I think best case scenario ఏంటంటే అమ్మాయిలు వాళ్ళ నాన్నతో, వాళ్ళ అన్నయ్యతో, వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో, హస్బెండ్స్తో ఈ సినిమా వచ్చి చూస్తే పర్ఫెక్ట్. ఐ థింక్ మీ లైఫ్లో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఈ సినిమా చూడండి. అమ్మాయిలు మీ లైఫ్లో అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి సినిమా చూడండి. సో ఇద్దరు కలిసి చూస్తే బాగుంటుంది ఈ సినిమా. మా ఎడిటర్ చోటాకి ప్రసాద్ ఇస్ ది ఎడిటర్ ఆఫ్ ద ఫిల్మ్. నా 3 సినిమాలు ఆయనే ఎడిట్ చేశారు. సో ప్రతి సీన్, ప్రతి షాట్ ఒక 1000 సార్లు చూసుంటాం ఎడిట్లో. కానీ ఫస్ట్ టైం మేము మా కోసం ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం. రామానాయుడు స్టూడియోస్ ప్రివ్యూ థియేటర్లో ఒక స్క్రీనింగ్ వేసుకున్నాం. సో ఫస్ట్ టైం ఆయన సినిమా ఆర్ఆర్ సౌండ్ ఎఫెక్ట్స్తో ఒక ఫ్లోలో చూశారు. ఇన్నిసార్లు ప్రతి సీన్ చూసిన మనిషి స్క్రీనింగ్ అయిపోయాక నాతో మాట్లాడుకుంటూ సైలెంట్గా వెళ్ళిపోయారు ఆయన. నేను ఏంటి మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు ఏంటని అనుకున్నా. నాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ సైడ్ ఆయనే ఫోన్ చేసి సినిమా చూసా అక్కడ నుంచి బయలుదేరాను. కార్ డ్రైవింగ్ చేస్తుంటే నాకు సినిమానే రన్ అవుతూ ఉంది నా మైండ్లో.
ఇంటికే వెళ్తున్నా, నా వైఫ్నే కలవబోతున్నా, కానీ ఎందుకో సడన్గా ఒక అర్జ్ నాకు. అప్పటికప్పుడు కార్ పక్కన పెట్టేసి రోడ్లో కార్ ఆపేసి ఐ కాల్డ్ మై వైఫ్. ఐ కాల్డ్ అండ్ సైడ్, ఐ లవ్ యూ బంగారం, యూ నో ఐ లవ్ యూ నో. అండ్ ఈ టోల్డ్ మీ, నేను మంచి హస్బెండ్నే, కానీ ఎందుకో మన సినిమా చూసి నాకు ఇంకేమైనా అవకాశం ఉంటే ఇంకా బెటర్ హస్బెండ్ అవ్వాలని అనిపించింది. ఇంతకన్నా మన సినిమా గురించి నేను ఏం చెప్పనని చెప్పి ఫోన్ పెట్టేశారు. లైక్ దట్స్ సో బ్యూటిఫుల్. ఐ మీన్ యా, ఐ థింక్ దట్స్ ద ఫిల్మ్ ఇట్ ఈస్. అర్జున్ రెడ్డి ఫిల్మ్ కి ఫీమేల్ వర్షనా? నో, నాట్ ఎట్ ఆల్. యా, Not at all. నిజం ఏంటంటే ఇది అర్జున్ రెడ్డి సినిమా వచ్చిన ఎన్నో ఇయర్స్ ముందు నీకు తెలుసు, సారీ అండి మీకు తెలుసు, అంటే ఎంతైనా మన ఇంటర్వ్యూర్ కదా, నా వైఫ్ కాదు ఇప్పుడు. బట్ సో యా, ఇట్స్ యాక్చువల్లీ నాతో ట్రావెల్ అవుతున్నటువంటి ఆ టైం కన్నా ఎక్కువ యూ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ద స్టోరీ. యు ఆర్ బేసిక్లీ మ్యారీడ్ టు ద స్టోరీ బిఫోర్ మీ, రైట్? యా, ఇలాంటివి ఉంటాయి. Oh, I love the dynamics that's happening. Please keep this, okay? ఆ ట్విట్టర్ టైమ్ లైన్ లో కూడా వస్తుంది కాబట్టి, గర్ల్ ఫ్రెండ్ సినిమా యాక్చువల్లీ రాసింది చిన్మయి, డైరెక్టెడ్ బై రాహుల్ రవీంద్రన్. Oh, yes. It's true. Is it true? It's true. Definitely not. I can't write. Just need to clarify. యాక్చువల్లీ ఎవరో ఒకరు No, that thought really came to my mind also. When I was reading the script, I thought, because what Rashmika said, a man can write something like this. I really thought, okay, is it he writing or is it you writing? Or not writing, but at least, have that discussion No, if together. I can write so much, I would have won my first national award several years ago. But it's still not happening. Sir garu, he's won it anyway. So, yeah. చిన్మయి, నేను ఒక స్క్రీన్ ప్లే రాసిన తర్వాత నేను చదవమంటే ప్రెషర్ బాగా ఫీల్ అవుతుంది. వద్దు నువ్వు మళ్ళీ నేను స్క్రిప్ట్ చదివితే నన్ను ఒపీనియన్ అడుగుతావు, నీకు ఇది నచ్చిందా అది నచ్చిందా అంటావు. నా వల్ల ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను. నీ ఏ స్క్రిప్ట్ అయినా బాగుండాలని నేను కోరుకుంటా, అంతకుమించి నాకు వద్దంటది. లైక్ వద్దు, పర్లేదులే, నువ్వు చదువు అని చెప్పి నేను ఫోర్స్ చేసి, కాదు, స్క్రిప్ట్ చేతిలో ఇచ్చేసి he'll be watching like this. Can I read in peace? Okay, ఇప్పుడు then he'll be like, అప్పుడు you were twitching your eyelash was fluttering, అంటే ఇక్కడ ఒక one small muscle was moving, అప్పుడు నీకు ఇలా అనిపించిందా అలా అనిపించిందా? అయ్యో నాకు అంత అనిపించట్లేదు. If twitching is happening, it is because I don't know. So I'm like, so much pressure. అది ఎందుకు చెప్పు, ఇది నువ్వు అప్పుడు ఫేస్ ఎక్స్ప్రెషన్ మారింది ఎందుకు చెప్పు. I don't know dude, all of this is a little involuntary, so it's impossible for me. నేను ఇప్పుడు చెప్తున్నానండి, ఆయన స్క్రిప్ట్ రాస్తే ఒక స్టోరీ నాతో డిస్కషన్ పెట్టొద్దు అంట, ఎందుకంటే ఆ ప్రెషర్ నేను తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ అవర్ హౌస్. సో ఆయన ఫిల్మ్ తీసిన తర్వాత ఐ విల్ గో అండ్ వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్. దానికి ఒక యావరేజ్ ఆడియన్స్గా ఏం రియాక్ట్ అవ్వాలో అన్నీ రియాక్ట్ అవుతా, ఏడవాలంటే ఏడుస్తా, కోప్పడాలంటే కోపడతా. మధ్యలో ఈయన కాబట్టి నెపోటిజం, నేను ఈయన ఫిల్మ్స్లో పాడతా కూడా. యాక్చువల్లీ చెప్తుంది కదా, నాకు చాలా ఒపీనియన్స్ ఉంటాయి ఇప్పుడు ప్రతిదాని మీద అని. సినిమా పరంగా చూసుకుంటే చాలా బేసిక్ ఆడియన్స్. నాకు డిస్నీ సినిమాలే చూడాలి, టెన్షన్ వద్దు నాకు సినిమాలో. I can't take tension even in a Cinderella film. I like watching animated things, no brainer. అరే లవ్ స్టోరీలో ఇంటర్వెల్ పాయింట్ లో అరే ఇప్పుడు ఏంటి వాళ్ళు కలుస్తారా కలవరా నాకు చెప్పు, ఆ టైప్, అంత బేసిక్ ఆడియన్స్. సిండ్రెల్లా స్టోరీ, అయ్యో ఇప్పుడు స్టెప్ మదర్ ఎలా చేసింది, ఇప్పుడు నెక్స్ట్ టైం అవుతుంది ఏమవుతుంది, బికాస్ ఇప్పుడు మార్చేస్తారా వేరేమైనా అవుతుందా. సో ఐ కాంట్ డీల్ విత్ ఎనీ ఆఫ్ దీస్ క్లిఫ్ హ్యాంగర్స్, నన్ ఆఫ్ దిస్. సో వెళ్ళి స్ట్రైట్ వికీపీడియాలో మొత్తం స్టోరీ చదివేసి తర్వాత పీస్ఫుల్గా చూస్తాను ఏంటి లవ్ స్టోరీలకి. సో ఆ టైప్ ఆడియన్స్ very probably below average, because even everybody else will be like, okay, I'd like to see the ante film lo unnatuvanti suspense gaani whatever the director wants you to feel, అవన్నీ ఫీల్ అవుతారు. కానీ నేను ఐ డోంట్ వాంట్ ఆల్ ఆఫ్ దట్. ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ బిఫోర్ హ్యాండ్. కాదు, తిను ఇలా టెన్షన్ తట్టుకోదు, సస్పెన్స్ తినే వల్ల కాదని చెప్పి మేము డేట్ చేస్తున్న టైంలో, ఇంకా పెళ్లి కాలేదు అప్పుడు, నేను ఒకసారి ప్లాన్ చేసి ఏం చేశానంటే హారర్ సినిమాకి తీసుకెళ్ళా. నా విషయంలో ఓకే తిను తట్టుకోలేక నన్నే కదా కౌగిలించుకుంటుందని చెప్పి నేను హారర్ సినిమా తీసుకెళ్ళా. అండ్ ఆ థియేటర్ లో వెళ్ళాలంటే కపుల్ సీట్స్ ఉంటాయి అన్నమాట. సో మధ్యలో ఇవన్నీ చెప్పావంటే మా అమ్మ ఇంకా స్టార్ట్ చేసి పెళ్ళి అయిపోయింది కదా ఇప్పుడు పర్లేదులే. సో అప్పుడు తీసుకెళ్ళా. కట్ చేస్తే ఏమైంది తెలుసా, ప్రతిసారి స్క్రీన్ మీద ఒక జంప్ స్కేర్ వచ్చినప్పుడు కౌగిలించుకోవడం కాదు, ఇలా బయటికి వచ్చి అమ్మా
I became that horror for him. He did not ask for that. Oh my god. First love is the purest. Fact or stereotype? Stereotype. Mummy. First love is what? Is it the purest? Oh, okay. I mean, it's not a question, statement armata. Okay. First love is the purest. అంటే ఎప్పుడు Fact or నడుస్తున్నది ఎన్నోది లవ్ అదే ఊరికే అడుగుతున్నా I disagree with this. బట్ ఐ కంప్లీట్లీ అగ్రీ అది ఫస్ట్ Yeah. ఎన్నిసార్లు లవ్ లో I think పడినా maybe లవ్ it's the ప్యూర్ అంటే ప్యూర్ excitement and all that makes you remember things, but it's not the purest one. దట్ నాస్టాల్జియా ఇస్ Yeah, ప్యూర్ nostalgia is pure because The last one you're is coming the to the purest. age. The last one is the like purest. that. Abba. I like that. Yeah. Nice. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఫాస్ట్ గా మూవ్ ఆన్ అవుతారు. Again, a stereotype, and it's all depends on person to That person. is a very mean statement that people keep saying. Yeah. True that. I think it's we should. How? Why? How? How are they just saying, okay? ఎందుకంటే మనకు గడ్డం పెంచుకోలేము. Yeah. గడ్డం లేవు తాగితే ఇంట్లో పడుతుంది. దీని వల్ల సిగరెట్ తీసుకోలేము, ఇలా గడ్డం పెంచుకొని అట్లా ఇన్ జనరల్ మోస్ట్ ఆఫ్ అస్ విల్ అంటే ఐస్ పఫీగా ఉంటాయేమో. సో మీరు సఫర్ అవుతున్నది బయట కనపడలేదు అంటే కరెక్ట్. అంటే ఒక ప్రదర్శన లేదు ఆ సఫరింగ్ లో. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. ఇప్పుడు ఏమైనా రాస్తారా? Yeah, I think women suffer more internally than men. I don't know if that is stereotypical, that statement that I've given, but I completely disagree with the fact that people say men suffer more than women when a relationship is broken or whatever. That is not true. అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ బ్రేకప్స్ చేస్తారు. రాహుల్ గారు మీరు చెప్పండి. అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ బ్రేకప్ చేస్తారా? అవునండి. ఐ థింక్ ఐమ్ గోయింగ్ టు అగ్రీ విత్ దట్. ఇట్స్ ఆబ్వియస్లీ ప్రతి కేస్కి అప్లికబుల్ కాదు, కానీ లైక్ ఐ సెడ్ ఇప్పుడు ఏ రిలేషన్షిప్ అయినా ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, హౌ ఎవర్ యూ లుక్ ఎట్ ఇట్, ది ఎండ్ ఆఫ్ ఎనీ రిలేషన్షిప్ ఇన్ అవర్ సొసైటీ ఇస్ మ్యారేజ్. అండ్ ఐ జనరలీ నోటీస్ దట్ గర్ల్స్ ఫేస్ మోర్ ప్రెషర్ ఇఫ్ ద family doesn't accept. Again, this goes into stereotype territory. I definitely agree. నేను ఒకటి ఎప్పుడు చూసా, అమ్మాయిలు ఒక ప్రెషర్ వల్ల కొన్నిసార్లు బ్రేకప్ చేసుకోలేకపోతారు. అంటే ఇప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటనేది. అబ్బాయిలకి ఏంటంటే ఈ డ్రామా వద్దని చాలాసార్లు వాళ్ళకి అసలు కంప్లీట్లీ చెక్అవుట్ అయి ఉంటారు ఆ రిలేషన్షిప్లో నుంచి. అసలు ప్రేమే బ్యాలెన్స్ ఉండదు, ఇంకా బాకీ ఉండదు, కానీ బ్రేకప్ చెప్పలేరు. అది ఎందుకో నాకు తెలియదు. అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అంటే అందరు కాదు, కానీ అబ్బాయిలకు ఆ ప్రాబ్లం అయితే ఉంటుంది కొన్నిసార్లు. అవునా దీక్షిత్ గారు? అవునవును, I was the same. బ్రేకప్ చెప్పలేరు. అమ్మాయి చెప్పేదాకా వెయిట్ చేస్తారు, కానీ అమ్మాయి వచ్చి చెప్పిందంటే నా ఫస్ట్ రిలేషన్షిప్ కూడా నేను చెక్అవుట్ అయిపోయా, ఆ అమ్మాయి కూడా చెక్అవుట్ అయిపోయింది, మా ఇద్దరికి అర్థమవుతుంది ఓకే, కానీ నేను బ్రేకప్ చెప్పలేకపోయా. సో ఐఎమ్ లైక్ ఓకే, యాజ్ లాంగ్ యాజ్ షీ డజంట్ బ్రేకప్ విత్ మీ ఐఎమ్ హర్ బాయ్ ఫ్రెండ్ అంతే. సో ఫైనలీ ఆ అమ్మాయి వచ్చి చెప్పింది. నేను ఇప్పుడు ఈ 2000s తర్వాత పుట్టిన అబ్బాయిలు దే విల్ సూన్ స్టార్ట్, యాక్చువల్లీ 25 years అయింది, సో దే హ్యావ్ రీచ్డ్ అన్ ఏజ్ వేర్ దే విల్ బీ ఇన్ రిలేషన్షిప్స్. వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ 80s 90s పుట్టిన అబ్బాయి గురించి ఒకటి చెప్తా. మేము చూసి పెరిగే సినిమాలు కానీ చదివే బుక్స్ కానీ మాకు ఫ్యామిలీలో చెప్పింది కానీ ఏంటంటే, ఒక అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్న తర్వాత నువ్వు బ్రేకప్ చేసావంటే నువ్వు ఉమనైజర్, నువ్వు చెడ్డోడు, నువ్వు వరస్ట్ క్యారెక్టరు, ఇలాంటివి చెప్పి మా అమ్మలు మాకు ఇలాంటివి చెప్పి పెంచుతారు. అంటే అప్పట్లో లిటరలీ సినిమాల్లో కూడా ఎలా ఉందంటే, పంచాయతీలో నువ్వు అమ్మాయిని లవ్ చేసావా, అవునండి చేశాను, అయితే ఇంకా వాళ్ళకి పెళ్లి చేయాల్సిందే, ఆ టైప్ ఉంటుంది. సో ఎక్కడో అరే ఒక అమ్మాయితో లవ్లో ఉన్న తర్వాత రిలేషన్షిప్ కమిట్ అయిపోయిన తర్వాత మనం బ్రేకప్ చేస్తే మనం చెడ్డోళ్ళం రా అనే ఒక ప్రెషర్ ఎక్కడో మెంటలీ ఉంటుంది 80s 90s బాయ్స్కి. ఇప్పుడున్న జనరేషన్కి ఎలా ఉంటుందో నాకు తెలియదు. అమ్మాయిలు ఓకే చెప్పేశాక అబ్బాయిలు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. మీరు చెప్పండి. అబ్బాయిలు అడగకుండా అమ్మాయిని అడిగింది, నువ్వే చెప్పమ్మా. అబ్బాయిలు అమ్మాయిలు ఓకే చెప్పేశాక అబ్బాయిలు ఎఫర్ట్స్ పెట్టడం ఆపేస్తారు. స్టీరియోటైప్ ఆఫ్ ఫ్యాక్టా? Depends on which stage of relationship kada. Ante I feel like once they're married, or I got into trouble for saying something like this in an interview. I always said that women or men can change for each other if they truly want to, and if they love each other enough, the change will happen.
it's not like one has to change another, but they'll just merge to become one person, Right. where no more does it feel like an effort. Right. So it purely depends on the stage. So నాకైతే ఇది లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నారు, రిలేషన్షిప్స్లో ఏ స్టేజ్లో ఉన్నారు, దాని పరంగా ఇట్ డిపెండ్స్ అని నాకు అనిపిస్తుంది. ఎఫెక్ట్ పెట్టకపోతే ఏంటి, మనం లవ్ లాంగ్వేజ్ అంటారు కదా, మనం లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానం మారిపోతుంది. ఎగ్జాక్ట్లీ ద వే యు ఎక్స్ప్రెస్ ఇస్. నువ్వు చెప్పు, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు డూ యూ ఫీల్ లెస్ లవ్డ్ ఆర్ ఎనీథింగ్? Less loved? No, definitely not. బతికిపోయారు బాబు. ఒక్క సెకండ్, అరే ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్ అడిగి మరి బుక్ అయిపోతామేమో భయపడ్డా. బట్ నో, సీ దేర్ యు గో. Almost asked for it. ఒకరు కంట్రోల్ చేయడం లవ్వా? Is that a sign of love? Bullet is also. I'll do that. అసలు మోస్ట్ అన్హెల్దీ థింగ్. Unhealthy thing, yeah. Control చేయడం అనేది, I think that's how the end starts. సస్టైనబుల్ కాదు ఏ రిలేషన్షిప్. దేన్నైనా సర్వైవ్ చేయవచ్చు, ఒక క్రైసిస్ని కూడా సర్వైవ్ చేయవచ్చు, కానీ అది స్టార్ట్ అయిందంటే మాత్రం ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వదు ఏ అంటే. ఎందుకంటే ఒక సైడ్ నుంచి ఎంత డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే అది ఎన్ని రోజులు తట్టుకుంటారు, ఏదో ఒక పాయింట్లో బస్ట్ అవుట్ అవుతుంది. అండ్ ఐ ఫీల్ లైక్ ఎక్కడ స్టార్ట్ అవుతాయి అంటే ఎలా మాట్లాడాలో, ఏం వేసుకోవాలో, ఎవరితో మాట్లాడాలో, ఎక్కడ కనిపించాలో, రైట్, దీంట్లో స్టార్ట్ అవుతాయి. అండ్ ద ప్రాబ్లమ్ ఇస్ విమెన్ ఆల్సో అబ్బాయిలు చేస్తారు, అబ్బాయిలు కూడా అమ్మాయిలు చేస్తారు. దిస్ ఈస్ నో లైక్ విమెన్ డస్ ఇట్ ఓన్లీ ఫర్ మెన్ ఆర్ మెన్ ఓన్లీ డూ ఇట్ ఫర్ విమెన్. సో ఇట్స్ దోస్ థింగ్స్, అండ్ దోస్ థింగ్స్ బికమ్ టాక్సిక్ over time, long time. Yeah. Yes. Rashmika, I think she'll make a good girlfriend. You're single, no, right now? She'll make a good girlfriend. Such a mature girl. I am a good girlfriend. Yes. She's a very good girlfriend. Oh, okay. I didn't say anything. Well, the girlfriend. ఏమంటున్నారు మీరు? Yeah. గర్ల్ గురించి మాట్లాడుతుంది మీరు. డైరెక్ట్ కొంచెం ఫిల్మ్ మీద ఫోకస్ చేయండి. మీరు ఫిల్మ్ చూడండి. Rashmika garu, how excited are you about this Deepavali? I am very, very excited about this Deepavali. ఎందుకంటే you're specifically asking about this Deepavali? ఎందుకంటే ఈ దీపావళి కొంచెం విజయోత్సవంగా మీరు సెలబ్రేట్ చేస్తారేమోనని. అన్ని దీపావళి అట్లనే ఉంటుందండి. ఓకే, జయ విజయీ భవ. ఫస్ట్ డే ఆఫ్ షూట్ అనిమల్ రిలీజ్ అయ్యి ఒక 7-8 డేస్లో తను మా సెట్కి వస్తుంది ఫస్ట్ టైం. సో ఒకటే సడన్గా ప్రశ్న ఏం ఫీల్ అయ్యానంటే, రోజుకి చూస్తున్నా 500 crores, 600 crores, 700 crores ఇట్లా. వామ్మో, నాకేంటంటే అరే పుష్పనే హిందీలో కూడా హిట్ అయింది, సో ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ అయిపోయింది. అనిమల్తో ఇప్పుడు జెన్యున్లీ అక్కడ బాలీవుడ్లో కూడా వెళ్ళి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేసింది. సో నాకు ఒకటే డౌట్ ఏమి ఉండిందంటే, అరే ఇంత పెద్ద పాన్ ఇండియా హిట్ ఒకటి ఇచ్చేసి వస్తున్నప్పుడు నెక్స్ట్ సినిమా మనం మరీ ఇంత రియల్గా రూటెడ్గా రష్మికని ప్రెజెంట్ చేసేది కూడా ఒకలాగా అనుకున్నాం. ఇలాగే ఉండాలి, రియల్గా ఉండాలి. ఇలాంటి కాలేజ్కి వెళ్ళే ఒక అమ్మాయి, ఇలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన ఒక అమ్మాయి ఎక్కడికి వెళ్ళి షాపింగ్ చేస్తుందో అలాంటి డ్రెస్లే వెళ్ళి కొనుక్కోవాలి అన్నట్టు మన కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్యతో కూడా డిస్కషన్స్ జరిగేది. సడన్గా ఈ అనిమల్ సినిమా రిలీజ్ అయ్యాక నాకు ఒక భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయిని ఇలా ప్రెజెంట్ చేస్తే అండ్ ఈ సినిమా ఏస్థెటిక్ ఇలా ఉంటే మాకు తీయడం రాక ఇలా తీశారు అనే డౌట్ వచ్చేస్తుందా? లేదు, దిస్ ఇస్ క్లియర్లీ కాన్షియస్ క్రియేటివ్ చాయిస్. ఈ సినిమా రియల్గా రూటెడ్గా ఇలా తీశారని అర్థం చేసుకుంటారా అనే ఒక భయం స్టార్ట్ అయింది. ఇది మామూలు భయం కాదు. ఐ జెన్యున్లీ ఫెల్ దిస్ ప్రెషర్ అ లాట్. సో అప్పుడు ఐ రిమెంబర్ శ్రావ్య ఆల్సో టెలింగ్ మీ, ఐ యూస్ టు టెల్ హర్, ఇలాంటి అమ్మాయిలు ఎలాంటి షాప్స్కి వెళ్తారు, పదా మన ఆ టైప్ షాప్స్కి వెళ్దాం, అక్కడే కొనుక్కుందాం అదేదే అంటే, లైక్ ఒక పని చేద్దాం. ఫస్ట్ డే అప్పుడు కాస్ట్యూమ్ ట్రయల్స్ కూడా చేసుకోలేకపోయాం బికాస్ షీ వాస్ ట్రావెలింగ్ అరౌండ్ ద కంట్రీ ప్రమోటింగ్ యానిమల్. అండ్ దెన్ షీ కేమ్ స్ట్రైట్ టు అవర్ సెట్ ఫస్ట్ డే ఆఫ్ షూట్. దట్ మార్నింగ్ షీ ల్యాండెడ్, కేమ్ స్ట్రైట్ టు అవర్ సెట్. సో శ్రావ్య ఏం చెప్పిందంటే, మనము ఒక 2 డ్రెస్సులు కొంచెం ప్రాపర్ హీరోయిన్ టైప్ డ్రెస్ నేను రెడీ చేసి పెడతా, రష్మిక రాగానే ఫస్ట్ ఈ డ్రెస్లు చూపిద్దాం, రియాక్షన్ చూసి తర్వాత నీకు ఎలాంటి డ్రెస్సెస్ కావాలో, రష్మికని ఈ సినిమాలో ఎలా ప్రజెంట్ చేయాలో ఆ డ్రెస్సెస్ చూపిద్దాం. ఎందుకంటే ఫస్ట్ డే షూట్నే వచ్చి ఈ మరీ ఇంత ప్లెయిన్ డ్రెస్సెస్ రష్మిక చూసి భయపడిపోతే తన కాన్ఫిడెన్స్ పోతే, అరే వీళ్ళు నన్ను ఎలా ప్రజెంట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ పోతే
నీ పరిస్థితి ఏంటి అన్నది. నేనన్నా I didn't even know. సో ఆల్ దిస్ హ్యాపెన్. సో లైక్ అరే కరెక్టే కదా అదే అని చెప్పి నేను ఒక 2 డ్రెస్ అలా రెడీ చేసుకోలే అన్నా. ఫస్ట్ డే వచ్చింది ఆ రోజు మార్నింగ్ క్యారవాన్లో నేను శ్రావ్య ఇద్దరు వెళ్ళాము. వెళ్ళి స్ట్రాటజిక్లీ మేము ఫస్ట్ 2 డ్రెస్సెస్ చూపించాము రష్మికకి. రష్మిక లుక్డ్ ఎట్ ఇట్ అండ్ సెడ్ ఓకే దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ సీన్. ఓకే 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 and she said Shravya if you don't mind can I just want to discuss the scene with the director. Shravya left. She looked at me and she said this character shouldn't be dressed like this, no set e kalede anindi. I was like amma talli నువ్వు అసలు జీనియస్ అమ్మని చెప్పి అప్పుడు థియేటర్ బయట అని చెప్పి మేము నార్మల్గా ఈ సినిమాలో ఈ క్యారెక్టర్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకున్నామో ఆ డ్రెస్సెస్లన్నీ తీపిచ్చాము. లైక్ దిస్ ఇస్ హౌ షీ షుడ్ లుక్ నో అంది. ఐ వాస్ లైక్ ఓకే దిస్ గర్ల్ ఇస్ smart, she understands narrative, she understands character, she understands stories. Partnership వీళ్ళిద్దరి మధ్యలో బాబా అసలు మనమే చెప్పుకోకూడదు కానీ ఇట్స్ రేపు సినిమా అందరికీ నచ్చుతుందని నేను నమ్ముతున్నాను, గట్టిగా నమ్ముతున్నాను. బట్ సినిమా రేపు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు అదంతా జరగవచ్చు కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఎమోషనల్ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో ఇట్ బర్స్ట్స్ విత్ లైఫ్. అదైతే ఖచ్చితంగా బయటకు వచ్చి అందరు చెప్పారు రష్మిక దీక్షిత్ ఇద్దరు చింపేశారంటారు. తిట్టుకుంటే నన్నే తిట్టుకుంటారు బట్ వీళ్ళిద్దరు అయితే ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు కమ్ అండ్ సే మై గాడ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ అమేజింగ్ ఇన్ ద ఫిల్మ్. దట్ ఐఎమ్ సో కాన్ఫిడెంట్ ఆఫ్ బికాస్ అది నేను చూసేది ఒక ఆడియన్స్గా చూసి చెప్తున్నా. I came to the sets and when I saw Rashmika for the first time, I really felt like stardom, adanni, I didn't feel any of that. 1% లేదు అంటే ఇలా ఎలా ఉంటుంది అమ్మాయి నువ్వు సెట్లో చూడాలి నువ్వు రష్మికని అసలు. నేను చూసా వచ్చావు కదా. I was doing 2-3 films at a time, but she was doing some 10 films at a time, I guess. And I didn't see her sleep. I think we all know this. And నాకు ఇంకా ఏమనిపించిందంటే ఏది she doesn't eat anything. And sometimes I feel she and her she'll make everyone eat. She loves to feed everyone and she doesn't eat but so all this is there. And one thing shocked is somewhere we are shooting 2 o'clock that accident sequence, the very beginning accident sequence we were shooting and it extended till 2 o'clock and she's talking to her trainer to come train her at 2 o'clock or 3 o'clock somewhat. I'm like mad or what? And she's saying no I'll go work out and then I'll go to another set, not sleep, another set. Yeah, I so remember that. She's that hard working. ఒక డే సో జనరల్లీ మీ రిలేషన్షిప్లో ఉంటే మీరు ఇద్దరు వెళ్ళండి థియేటర్కి వెళ్ళి బయటకు వస్తున్నప్పుడు మనతో ఇలాంటిదేం లేవు అంటే ఓకే, లేదంటే ఐ గివ్ యూ అ డేర్ గో టు ద థియేటర్, వాచ్ దిస్ ఫిల్మ్ అండ్ వైల్ కమింగ్ బ్యాక్ I am very, very sure you guys will have a serious conversation about your relationship. Which is a very important conversation to have. I think right outside, if they keep some coffee shop or anything, it's very good. There'll be a very good business. Like right outside the theater. Like, let's go home, but before that, let's talk about it. Let's talk about this conversation.